ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశాఖ ఉత్సవ్ 2026ను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఉత్సవాలు కారన్ రైజింగ్ కార్యక్రమాన్ని మంత్రులు ఘనంగా నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, డోలా బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేసేలా నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని మంత్రులు కోరారు. ఈసారి విశాఖ ఉత్సవ్ను కేవలం విశాఖ నగరానికే పరిమితం చేయకుండా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కాంపిటీషన్స్ అని పెడుతున్నారు సంక్రాంతిలో ఫీల్ అవుతుంది. సో దట్ డెఫినెట్ గా మనం హోర్డింగ్స్ అన్నది కొంచెం ఎక్కువగా మనం పెట్టుకోవడం అనేది విశాఖపట్నం మనకి ఎక్స్పోజ్ వచ్చేటట్టుగా హోర్డింగ్స్ మనం ప్రిపేర్ చేసుకోవడం, ముందు నుంచి ఎఫ్ఎం లో కానీ లేకపోతే లోకల్ టీవీస్ లో కానీ కొంచెం ప్రోగ్రామ్ చేసుకోవడం, ఈ కాంపిటీషన్స్ ఏ పెడుతున్నారో వాటి క్వాలిఫికేషన్ ఎలా పెట్టాలి, ఎంత ఏజ్, ఫస్ట్ థింగ్ ఆ ఏ కాంపిటీషన్ ఏ ప్లేస్ లో పెడుతున్నారో వెన్యూ కావాలి. సో ఇవన్నీ పెడితేనే ఆల్ ఆఫ్ సడన్ వస్తారు. లాస్ట్ మినిట్ లో మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా అని మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ ని పరుగులు పెట్టించినా ఇంపాక్ట్ రాదు. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ అది ఒక సజెషన్.